నువ్వు ఇక్కడ ఇండియా ఎప్పుడు వచ్చావు గురు? 4 రోజుల క్రితం. విశాఖపట్నం ఎప్పుడు వచ్చావు గురు? 4 గంటల క్రితం. ఏం పని మీద వచ్చావు గురు? అన్ని ప్రశ్నలు నువ్వేనా వేసేది? నీ గురించి కొంత చెప్పు, ఆ తర్వాత చెప్తాను. చెప్పడానికే ఉంది. ఫ్యాషన్ చూసి నువ్వేం గాబరా పడకు. ఉద్యోగం సద్యోగం ఏం లేదు. ఈ హోటల్లో సప్లైర్ ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చాను. మనిషి మారినా నీ మాట మాత్రం మారలేదురా. నా సంగతి చెప్పాను కదా, మరి నీ సంగతి చెప్పు గురు. నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. గురు, మనం చిన్ననాటి స్నేహితులం. ఆ పని అయ్యే వరకు నీతోనే ఉంటాను. ఫుడ్ ప్రాబ్లం అడ్జస్ట్ అయిపోతుంది. అలాగే బాస్, మన మీద నిఘా ఉంచిన లేడీస్ ఎయిడ్ ఆఫీసర్ రీటాన్ చంపేసింది. వెల్ డన్, వెల్ డన్, వెరీ గుడ్. దాన్నే కాదు, మన పనికి ఎవరొట్టొచ్చినా సరే చంపేయి, తర్వాత నేను చూసుకుంటాను. ఓకే. గురు, అమ్మాయి పేరు రీటా. ఇదే హోటల్ రూమ్ నెంబర్ 203లో ఉంటుంది. నువ్వు రూమ్ నెంబర్ 203 ముందు నిలబడి ఆ గదిలోకి ఎవరు రాకుండా చూడు. నేను ఇటువైపుగా ఆ గదిలోకి వెళ్తాను. అలాగే ఉంటాను. ఎవరు మీరు? ఎవరు? నేనా? నా పేరు ఆనంద్. నా కంటికి మీరంటే చాలా ఇష్టం. నా చేసి మీ పాట అంటే ఇష్టం. ఐఎమ్ యువర్ ఫ్యాన్. యా, ఐఎమ్ యువర్ ఫ్యాన్. వాట్ డు యు మీన్? ఎస్ మేడం, ఐఎమ్ యువర్ ఫ్యాన్. ఇట్స్ ఓకే. ఇప్పుడే ప్రోగ్రామ్ అయింది. రేపు కలుసుకుందాం. వెళ్ళండి. ముచ్చటగా 3 ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోతాను. 1, మీకు పెళ్లి అయిందా? 2, మీ తల్లిదండ్రులు ఎవరు? 3, రూమ్ నెంబర్ 203లో ఉన్న మీ బంధువుల అమ్మాయి రీటా మీకు ఎప్పటి నుంచి తెలుసు? మేడం రెస్ట్ కావాలి, ముందు బయటకు వెళ్ళు. నేను ఫ్యాన్ అయ్యా. ప్లాన్ గా వచ్చావా ప్లాన్ తో వచ్చావా మాకు తెలుసు. నువ్వు ముందు బయటకు వెళ్ళు. అరే వినిపించుకోవేంటి? వాడెవడో అఖండులా ఉన్నాడు. మనం పంపిన ఆ పహిల్వాన్ కాళ్ళు చేతులు విరిచి రూమ్ బయట పారేశాడు. రేపటి నుంచి మనం చేయబోయే డైమండ్ స్మగ్లింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే? ఓకే. మీరు బీచ్ దగ్గరకు వెళ్ళండి. ఈ ఫోటోలో అమ్మాయి చేపలు అమ్ముతూ ఉంటుంది. ఈ స్లిప్ ఇవ్వగానే మీకు 2 చేపలు ఇస్తుంది. అందులో మీకు కావాల్సిన డైమండ్స్ ఉంటాయి. బట్ టేక్ కేర్ ఆఫ్ ద పోలీస్. ఓలమ్మ చేపలు ఎండిపోతున్నాయి. నీళ్ళు జల్లాక నేసొస్తున్నాను. అవునక్క. ఓలమ్మ వచ్చేసినావా? వారానికో పాలేసి మా వ్యాపారంలో తుమ్ము కొడుతున్నా. ముద్ర చెప్తానా మొహం చూడే. ఏటే ఎదో కూతులకు వస్తున్నావా? నాది ఎదో మొహ. పళ్ళు ఊడగొట్టగలరు జాగ్రత్త.
ఏటంటున్నావు దవడ ఓడగొట్టేయగలను ఇద్దరు ఒకటైపోయినారేటి ఇదిగో నీ జుట్లు చేపలు కత్తిరించగలను పోయబ్బో కోసేస్తావు నోరు వీడే నాకు గాని ఒళ్ళు మండి నింటే చిరకబాదేయగలను చేపలమ్మి అనుకుంటున్నావు ఏంటి ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా ఎవరి వ్యాపారం వాళ్ళది ఎందుకలా అసూయ పట్టం పెడతాను చేప ఖరీదెంత? ఇది తారుకాలేండి ఏ అంత ఖరీదు ఉంటుందా? అబ్బో చాలా డబ్బు అవుద్ది దుష్యంతుడు ఉంగరం చేప మింగిందిట. అలాగే నీ చేపలు కూడా వజ్రాలు ఏమన్నా మింగాయా? కొనలేరంటున్నావు? ఓయమ్మో ఎందుకయ్యా అంత పెద్ద మాటలు అసలు ఏమన్నంతా నా మీద కళలో నిప్పులు వస్తుంటున్నారు నన్ను వస్తున్నాయా గురు, వాళ్ళు కాగితం ఇస్తే ఈ అమ్మాయి చేపలు ఇవ్వడం ఏమిటి? ఈ అమ్మాయిని చూస్తుంటే రాత్రి ఓబ్రాయిలో పాట పాడిన అమ్మాయిలా లేదు? అవును, రాత్రి ఆ వేషం ఇప్పుడు ఈ వేషం వేసిందంటే ఈ అమ్మాయికి ఏదైనా దొంగల ముఠాతో సంబంధం ఉండి ఉండాలి. ప్లీజ్ కమ్ విత్ మీ. కమ్ ఇన్. మిస్టర్ డేవిడ్, శాంతి క్లినిక్ లో మీరు కాలు విరిగిందని జాయిన్ అవ్వండి. ఈ ఫోటోలో అమ్మాయి అక్కడికి గర్భిణీ స్త్రీలా వస్తుంది. ఈ స్లిప్ చూపిస్తే మీకు కావలసిన డైమండ్స్ ఇస్తుంది. ఓకే? ఏమిటి గురు, పూర్వకాలంలో స్త్రీలు నవమాసాలు మోసి పిల్లల్ని కనేవారట. ఈ కలికాలంలో అంతా తారుమారైపోయింది. పొద్దున్నే కడుపు వస్తుంది, సాయంకాలానికి డెలివరీ అయిపోతుంది. ఛ, 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 ఛ. ఎంత కలికాలం అయితే మాత్రం మరీ ఇంత అడ్జస్ట్మెంట్ ఏమిటి? గురు, ఇంకా ఎందుకు ఆలోచన? ఈవిడ్ని పట్టుకుంటే డొంకంతా కదులుతుంది. పద. మిస్టర్ రాబర్ట్, నువ్వు హార్బర్ పక్కకు వెళితే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి బూట్ పాలిష్ చేసే కుర్రాడు వేషంలో ఉంటుంది. ఈ స్లిప్ ఇవ్వగానే నీకు కావాల్సిన డైమండ్స్ ఇస్తుంది. ఓకే? ఓకే.
ఏ సార్ క్యాప్ పాలిషా బ్రష్ పాలిషా? నీకు ఏది నచ్చితే అదే చేయరా. అలాగే బాబు, క్యాప్ పాలిష్ చేస్తాను. నిగ 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 లాడిపోవాలా ఏంటి నీ బుగ్గలానా? పండి బాబు. రైట్, నీ పేరేంట్రా? రాంబాబు అండి. నీ పర్సనాలిటీ చాలా బాగుందిరా. ఈ పని మానేసి నాతో వస్తావా? నీకేదైనా మంచి పని ఇప్పిస్తాను. వద్దులే సార్, పట్టు గడిచిపోతున్నది. ఇది చాలు. నా మాట వినరా. వద్దులే సారు. నీకేం తెలియదు, నా మాట వినరా అంటే. అయ్యో వద్దులే సారు, మా అమ్మ ఒప్పుకోదు. రైట్, ఎక్కడ కొన్నారా? చేసి సారు. ఈ ప్యాంటు కూడా బాగుందిరా. ఎక్కడ కొట్టేశావు? ఏంట్రా మరీ ఆడదానిలా సిగ్గుపడిపోతా? చేసే నేను ఆడదన్నా. నా పవర్ స్టేటస్ చూపించమంటారా? చూపెట్టా, చూపెట్టు, చూపెట్టు. అరే చూపెట్టు, చూపెట్టు. ఏంట్రా ఎగురుతా? ఓహో, ఇది 3వ అవతారం అన్నమాట. ఏడుకొండలవాడా, నా బిడ్డకు నువ్వే అండగా నిలబడు స్వామి. వాడి కోరిక నెరవేర్చి న్యాయాన్ని నిలబెట్టు స్వామి. నా మేనల్లుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, తొందరగా రా. కొంగు పట్టేయనా, కన్ను కొట్టేయనా, కొంగు పట్టేయనా, కన్ను కొట్టేయనా, నా కౌగిళ్ళలో నిన్ను కట్టేసుకోనా. ఎంచక్క 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 ఎంచక్క, చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కరకొచ్చేదాకా కొంగు పట్టేయనా, కన్ను కొట్టేయనా, నా కౌగిళ్ళలో నిన్ను కట్టేసుకోనా. ఎంచక్క 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 ఎంచక్క, చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కరకొచ్చేదాకా కొంగు పట్టేయనా, కన్ను కొట్టేయనా. తెలిసి వేడి తెలిసి జోడు కట్టేసుకోనా. ఆడ సొగసు కోడె వయసు తోడు పెట్టేసుకోనా. ఈడు తెలిసి వేడి తెలిసి జోడు కట్టేసుకోనా. ఆడ సొగసు కోడె వయసు తోడు పెట్టేసుకోనా. కసుము సుమంటుంటే కవ్వింతే దోగిస్తుంటే ఐసా పైసా తేలుస్తా ఓ అమ్మడు. కొంగు పట్టేయన, కన్ను కొట్టేయన, నా కౌగిళ్ళలో నిన్ను కట్టేసుకోనా. ఎంచక్క 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 ఎంచక్క, చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కరకొచ్చేదాకా.
వయస్సు కొద్దీ వల్లపు వడ్డీ నీకు చెల్లించుకోనా లేత పొగరు కొత్త చిగురు వడ్డీ వడ్డించుకోనా వయస్సు కొద్దీ వల్లపు వడ్డీ నీకు చెల్లించుకోనా అయ్యో రామాని అందం కొయ్యో మొర్రో అంటుంటే అంతో కొంతో తేలుస్తా ఓ అమ్మడు కొంగు పట్టయ్యన కన్ను కొట్టయ్యన కొంగు పట్టయ్యన కన్ను కొట్టయ్యన నా కౌగిళ్ళలో నిన్ను కట్టేసుకున్నా ఎంచక్క 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 చుక్కను ముక్కే చక్కని చుక్క అక్కర కొట్టేదాకా లల్లర దండర డండర డండర డండర